కొన్నిసార్లు ఎవరి పక్షమన్నా తెలియడానికి ఆపరేషన్ పూర్తయ్యే వరకు తెలియదు. కానీ కొన్నిసార్లు సందర్భం ఎవరున్నారన్నది బయటపడేలా చేస్తుంది. ఇలాంటి ఉదాంతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ వేళ బయటకు వచ్చేలా చేసింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దూకుడు పెంచుతోంది. అణ్వాయుధాలు తమ అస్తిత్వానికి ముప్పు అంటూ ఆ దేశం ఇరాన్ పై ఒళ్లు గగుర్పుడిచేలా దాడులు చేస్తూ వణికిపోతోంది. అయితే ఇదంతా మనకు కళ్లకు కనిపించేది. అయితే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ తమపై అణ్వాయుధాలు ప్రయోగిస్తే తమ వద్ద ప్లాన్ బి ఉందంటూ ఇరాన్ రెచ్చిపోతోంది. అంటే ఏంటనేగా మీ డౌట్? అవును, తమను ఇజ్రాయెల్ ఊచకోత కోస్తే తమను ఆదుకోవడానికి పాకిస్తాన్ ఉందంటోంది ఇజ్రాయెల్. ప్రపంచ దేశాల నుండి గూఢాచర్యం ద్వారా అణ్వాయుధాలను పోగేసుకున్న పాకిస్తాన్ ఆ ఆయుధాలతో వ్యాపారం కూడా చేసింది. ఇప్పటికే ఇరాన్, ఉత్తర కొరియాకు అణ్వాయుధాలను విక్రయించిన పాకిస్తాన్ ఇప్పుడు డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగుతానంటూ ఇరాన్ కు హామీ ఇచ్చిందట. ఈ విషయాన్ని వేరెవరో చెప్తే మనం డౌట్ పడాలి. కానీ నేరుగా ఇరాన్ ముఖ్య నాయకుడు జనరల్ మొస్సెన్ రెజాయ్ ధృవీకరించాడు. ఒకవేళ ఇజ్రాయెల్ తమ భూభాగంపై అణ్వాయుధాలతో దాడి చేస్తే వెంటనే పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందన్నాడు. ఇజ్రాయెల్ పై పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలతో దాడి చేస్తోందని పేర్కొన్నాడు. అంటే తమకు కాపు కాసేందుకు సాటి ముస్లిం దేశం సిద్ధంగా ఉందన్న సందేశాన్ని ఇచ్చాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్ కు అణ్వాయుధాలందించిన భారీగా నిధులను రాబట్టుకునేందుకు తెర వెనుక మంత్రాంగం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మతం కనిపిస్తున్న మతం ముసుగులో మనీ చాలా చాలా కీలకమని చెప్పాల్సిందే. మొత్తంగా యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ కు అమెరికా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తుంటే ఇరాన్ కు దుర్తిస్తాన్, పాకిస్తాన్ సాయం చేస్తోందని తేలిపోయింది. ఓవైపు అంతర్గతంగా కల్లోలం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్ కు అణ్వాయుధాలంటే ఆ దేశం నుండి కాసులు పోగేసుకునేందుకు వినియోగించుకోవాలనుకుంటుంది. ఇప్పటికే వీళ్లను అడుక్కు తింటున్న పాకిస్తాన్ అణ్వాయుధాల బూచితో రెచ్చిపోవాలనుకుంటుంది. మిత్రధర్మం పేరుతో వ్యాపారం చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటోంది. కొన్నిసార్లు యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే కాదు, శబ్దం వినిపించని రహస్య ఒప్పందాల్లో, అణుబంకర్లలో, గూఢాచారుల మాటల మధ్యన జరుగుతుంటాయి. ఎవరికి మిత్రులో శత్రువులో స్పష్టంగా కనిపించదు. కానీ ఒక దశ వచ్చిందంటే రంగులన్నీ బహిర్గతమైపోతాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉధృతమవుతున్న అణు సంక్షోభం ఆ దశలోకే వస్తుంది. ఓవైపు అమెరికా ఆశీస్సులతో ఇజ్రాయెల్ దూసుకుపోతుంటే మరోవైపు పాకిస్తాన్ అణ్వాయుధ బూచి చూపిస్తూ రంగంలోకి దిగుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. మొత్తం వ్యవహారంలో మతం, మనీ రెండు మ్యాటర్స్ అవుతున్నాయి.